నా పేరు చిన్నాంజనేయులు. జైభీమ్ సేనలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మీడియా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు అంబేద్కర్ రెసిడెన్షియల్ స్కూళ్ళలో సెక్యూరిటీ గార్డులుగా నియమిస్తున్నటువంటి సేవా సుప్రీం పైన పలు దఫాలుగా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి, డీసీఓ గారి దృష్టికి, లేబర్ కమిషనర్ దృష్టికి అనంతపురం జిల్లాలో నేను ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా సేవా సుప్రీం వారు కోట్లాది రూపాయలు ఏదైతే వర్కర్స్కు రావాల్సిన జీతాలు ఉన్నాయో వారి జీతంలో ఒక్కొక్క వ్యక్తి పైన 4,000 నుండి 5,000 రూపాయలు కట్ చేసుకోవడంతో అంత టోటల్ లెక్కసారం ఏమిటైతుందో సంవత్సరానికి 4,80,00,000 రూపాయలు వారి సొంత ఖాతాకు, ఏజెన్సీ ఖాతాకు మళ్లించుకొని లేబర్ యాక్ట్ ప్రకారం వర్కర్స్కు రావాల్సినటువంటి జీతభత్యాలు సక్రమంగా ఇవ్వకుండా సేవా సుప్రీం వారు కోట్లాది రూపాయలు అవినీతి అక్రమాలకు పాల్పడడం జరుగుతుంది. ఆ అవినీతి అక్రమాలపైన చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి మొన్న సోమవారం రోజున కంప్లైంట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఈసారి వెంటనే విజిలెన్స్ అధికారులతో ఎంక్వైరీ చేపిస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. అదేవిధంగా ఈరోజు సోషల్ మీడియాలో నేను లెక్కాసారం వేసి అంటే ఒక్కొక్క వర్కర్కు ఎంత జీతం పట్టుకుంటున్నారో, ఎంత జీతం ఇవ్వాలని చెప్పేసి అన్ని ఆధారాలతో సహా నేను సోషల్ మీడియాలో పెట్టడం జరిగినది. కానీ ఇంతవరకు కూడా జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, లేదంటే ఎవరైనా జిల్లా అధికారులు కావచ్చు స్పందించకపోవడం అనేది చాలా బాధాకరం. వీటిపైన త్వరలోనే విజయవాడకి వెళ్ళి సోషల్ వెల్ఫేర్ కమిషనర్ గారి దృష్టికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా 2019 నుండి 2024 వరకు కేవలం 7,000 రూపాయలు శాలరీ ఇచ్చి మిగతా డబ్బు అంతా వారి సొంత అకౌంట్కు మళ్లించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వర్కర్లను నియమించిన దానికి కానీ దాదాపు అంటే ఒక్కొక్క వర్కర్ పైన 4% గవర్నమెంటే సేవా సుప్రీం ఏజెన్సీకి చెల్లిస్తున్నది. అయినా కూడా ఈఎస్ఐ పిఎఫ్ సక్రమంగా కట్టకుండా వారు వర్కర్ల కడుపులు, పేదవాళ్ళ కడుపులు కొట్టి కోట్లాది రూపాయలు అవినీతికి పాల్పడుతున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. వీటిపైన సేవా సుప్రీం ఎండి వెంకటేశ్వరరావు గారికి ఒకటే తెలియజేస్తున్నాం, అయ్యా నువ్వు ఈ అవినీతి చేయలేదని చెప్పి ఆధారాలతో సహా నువ్వు ఏ రోజు మీడియా ముందరికి వస్తావో నాకు తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి దళిత గిరిజన ప్రజా సంఘాల నాయకులను కలుపుకొని మేము రేపు కూడా సోమవారం రోజున ఫిర్యాదు చేయడానికి కలెక్టరేట్లోకి గ్రీవెన్స్లో ఇస్తాము. అదేవిధంగా సేవా సుప్రీం అనేది ఇంతవరకు పోయిన సంవత్సరమే ఆ కాల పరిమితి అయిపోయింది. అంటే టెండరు రెన్యువల్ చేయకుండా సోషల్ వెల్ఫేర్ అధికారులు ఆ సంస్థను అలాగే కొనసాగించడం అనేది చాలా బాధాకరం.